ఒక వీడియో చూపిస్తాను చూడండి. పాస్టర్ శాలం రాజు గారు ఒక ప్రసంగంలో మల్లెపూల గురించి మాట్లాడిందని చెప్పి ఆయన బండ బదులు చెడుతున్నారు. వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి ఆయన ఏం మాట్లాడిన ఒకసారి విందాం. ఆయన మాట్లాడిన తర్వాత నేను ఒక వీడియో పనులు ప్లే చేస్తాను. అయితే అందులో మరియమ్మ గురించి చాలా ఘోరంగా మాట్లాడిండు వాడు. అప్పుడు మా మనోభావాలు దెబ్బతింటేవా ఒక్కసారి ఆ వీడియో ప్లే చేస్తాను చూడండి. మల్లెపూలు అమ్ముకునేవాడు చర్చి ముందు పెట్టాడంట బండి. పాస్టర్ గారు లోపల వద్ద చెప్పాడు, ఒక్కడు కూడా కొనడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్ లో పెట్టుకో, అక్కడ కొంటారులే గాని ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు కొందరు 2 ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు. కోట మొదలైన దగ్గర నుంచి కూటమి వైపు అందరు ఇళ్ళకి పోయిందాక ఆడే కూర్చున్నాడు. ఒక్కళ్ళు కొనలా. అందరు పోయినాక పాస్టర్ గారు కూడా పోతా చూశాడు. బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలా. ఎవరు ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనర్రా, కొనరు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. వారు పరిశుద్ధాత్మ సంబంధులు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు. విన్నారు కదా. ఇప్పుడు వీడియో మాట్లాడుతుందో ఒకసారి చూద్దాము. అప్పుడు సమాధానము మీరే చెప్పండి. వాడికి పూజ అని పెట్టారు మేరీకి విజయవాడలో. మరియ మాత పవిత్రతకు ఆదర్శం. అవునండి, ఇద్దరితో కడుపు ప్రపంచంలో ఏ స్త్రీ అయినా చూసుకుంటే ఒకరితోనే కడుపు చేయించుకుంది. మేరీ మాత్రం ఇద్దరితో కడుపు చేయించుకుంది. దాన్ని లంజా అని దాన్ని చూడండి. వీళ్ళందరూ లంజలేనా? మరి ఇక్కడ ఏసైకి మళ్ళీ పూలు పెట్టారు. యేసు లంజా కొడుకు అయిపోయాడు. ఇప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. బయట నుంచి వచ్చినటువంటి దుష్ట శక్తులు, దుర్మార్గులైనటువంటి క్రైస్తవ నా కొడుకులు, మీ బైబిల్ ఏంటి? శివశక్తి ఎప్పటి నుంచి అడుగుతుంది? మీ బైబిల్ ఏంటి? మీ ధర్మం ఏంటి? యేసు బైబిల్ ప్రకారం దేవుడు ఎలా అవుతాడు? యెహోవా అనేవాడు దేవుడు ఎట్లయితాడు? వాడు సైకో. యెహోవా ఈజ్